హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 70 ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వివిధ స్కీమ్స్ను అమలు చేస్తున్నాయి. అలానే రైతులకు, మహిళలకు కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే స్కీమ్స్ను ప్రభుత్వాలు ప్రారంభిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా వృద్ధులకు నగదు చెల్లిస్తుంది. అలానే ఈ పెన్షన్లో కూడా రాష్ట్రానికి ఒక విధానం ఉంటుంది. అలాగనే తెలంగాణ ప్రభుత్వం కూడా వృద్ధులకు పెన్షన్ అయితే అందిస్తుంది. అయితే పెన్షన్ పొందే లబ్ధిదారులకు తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక ప్రస్తుతం తెలంగాణలో 60 ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ను అందిస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు, వితంతువులకు కూడా ప్రభుత్వం పెన్షన్ను అందిస్తుంది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ 4,000 రూపాయల పెన్షన్ను అందిస్తున్న సంగతి తెలిసింది. అయితే 60 ఏళ్ల పైబడి ఎంత వయసు ఉన్నా కూడా అందరికీ ఒకే తీరులో పెన్షన్ అందిస్తున్నారు. అయితే ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న తీరు. అయితే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో 70 ఏళ్ళు పైబడిన పెన్షన్దారులకు, కుటుంబ పెన్షన్దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఈ నూతన ఉత్తర్వులను ఆర్థిక శాఖ జారీ చేసింది. ఈ క్రమంలోనే పలు అంశాలను ప్రస్తావించింది. ఇక పెన్షన్ తీసుకుంటున్న వారిలో 70 నుంచి 75 ఏళ్ళు పైబడిన వారికి బేసిక్ పెన్షన్పై 15% అదనంగా ఇవ్వనున్నారు. అలానే 75 నుంచి 80 ఏళ్ళ లోపు వారికి 20%గా నిర్ణయించారు. ఇక అదేవిధంగా 80 నుంచి 85 ఏళ్ల లోపు వారికి 30%, 90 నుంచి 95 ఏళ్ల లోపు వారికి 50% అదనంగా పెన్షన్ అయితే అందించనున్నారు. ఇక 95 నుంచి 100 ఏళ్ల లోపు వారికి 60%, 100 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షన్దారులకు 100% అదనంగా పెన్షన్ ఇవ్వనుందని సమాచారం. మొత్తంగా ఇది పెన్షన్దారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండరు, అలాగనే 200 యూనిట్ల గ్యాస్ను కూడా అందిస్తున్నారు.